హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్తగా వచ్చిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేసేయండి. సాటర్డే నైట్ ప్రీమియర్స్లో శంబాలా మూవీ చూశానండి. ఆ మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే మూవీ బాగా నచ్చిందండి. మరీ తోపు తురుము అని చెప్పలేను కానీ మూవీ అయితే నచ్చింది నాకు. ఆ, మొత్తానికి ఆది గారికి చాలా రోజుల తర్వాత ఒక హిట్ వచ్చేసింది. మూవీ స్టోరీ అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మూవీ కూడా చాలా హైలో వెళ్తుంది. ఎలా అంటే స్టార్టింగ్ నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు ఆ సస్పెన్స్ని బాగా బిల్డ్ చేస్తారు మూవీలో. మీరు ఖచ్చితంగా కొన్ని చోట్ల హారర్ ఎలిమెంట్స్ లాగా కూడా ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ ఇంత హై వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ ఎందుకో నాకు కొంచెం స్లో అనిపించింది అండ్ ప్రిడిక్టబుల్గా కూడా అనిపించింది మూవీ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఆ క్లైమాక్స్ ఎండింగ్లో చూసి నాకు కొంచెం ఎలా అనిపించింది అంటే అదే దీనికంటే ఇంకా కొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుండేది మూవీ అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. బట్ ఓవరాల్ అయితే మూవీ బాగుంది. మూవీలో మెయిన్గా హైలైట్ వచ్చేసి టూ క్యారెక్టర్స్ ఉంటాయండి. ఒకటేమో రాములు క్యారెక్టర్, ఇంకోటేమో కుంటి కృష్ణ అనే క్యారెక్టర్. ఈ టూ క్యారెక్టర్స్ అయితే నాకు చాలా హై ఇచ్చాయి. వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ సినిమాలో ఉండే వాళ్ళ సీన్స్ కానీ అవి అయితే చాలా హై అనిపించింది నాకు ఈ టూ క్యారెక్టర్స్కి. ఇంకా లిటరల్ అయితే ఒకటి రెండు సార్లు అయితే ఆ టూ క్యారెక్టర్స్ కొంచెం భయపెట్టిస్తాయి మనని, అలా ఉంటుంది యాక్టింగ్ కానీ అక్కడ సీన్స్ కానీ. మెయిన్గా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక మంచి హారర్ వైబ్స్తో అలా అలా స్టార్టింగ్ నుంచే వెళ్తూ ఉంటుంది. అది నాకు బాగా అనిపించింది బేసిక్గా. ఎందుకంటే స్టార్టింగ్ ఒక మూవీ స్టార్ట్ అయిన ఒక 5 మినిట్స్‌కే ఏదో ఉంది మూవీలో అన్నట్టు స్టార్ట్ అవుతుంటది. అది చాలా సస్పెన్స్‌గా అనిపించింది నాకు. ఇంకా మెయిన్‌గా ప్లస్ ఏంటి అంటే అన్నెసెసరీ సాంగ్స్ ఉండవండి మూవీలో. లైక్ నాకు తెలిసి ఒకటో రెండో సాంగ్స్ ఉన్నాయి అంతే. అది కూడా ఒకటొచ్చేసి మొత్తం టైటిల్ కార్డ్స్ పడుతుంటాయి కదా స్టార్టింగ్‌లో. అప్పుడు ఒక సాంగ్ వస్తది. ఆ సాంగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. లైక్ ఆ లిరిక్స్‌కి గానీ, వాళ్ళు చూపించే ఆ క్యారెక్టర్స్‌కి గానీ చాలా బాగా డిజైన్ చేశారు ఆ సాంగ్‌కి. మీరు ఆ సాంగ్‌ని గుర్తుపెట్టుకుంటే స్టోరీలో రిలేట్ కూడా చేసుకోవచ్చు. ఆ క్యారెక్టర్స్‌కి, వాళ్ళు చూపించే క్యారెక్టర్స్‌కి స్టార్టింగ్‌లో. నాకు మెయిన్‌గా ఫస్ట్ సాంగ్ ఎగ్జిక్యూషన్ చాలా బాగా నచ్చింది. ఇంకోటి మిడిల్‌లో ఎక్కడో ఒక సాంగ్ వస్తది. సిట్యుయేషనల్ సాంగ్ లాగా. అంతకు మించి ఇంక వేరే సాంగ్స్ ఏమి ఉండవు. అది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా యాక్టింగ్ పరంగా వస్తే నాకైతే అందరూ బాగానే చేశారు అనిపించిందండి. ఇంకా మెయిన్‌గా కొన్ని చోట్లయితే బీజీఎం చాలా బాగుంది. లైక్ ఆ సస్పెన్స్, ఇప్పుడు కొన్ని సస్పెన్స్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతది? ఏం జరుగుతది? అన్నట్టు కొన్ని చాలా సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్‌లో అయితే. అప్పుడు ఆ బీజీఎం అయితే చాలా బాగున్నాయి కొన్ని చోట్లు. అంటే నాకైతే బాగా అనిపించింది కొన్ని చోట్ల బీజీఎం. అంతే బాగానే ఉంది కానీ నాకైతే మూవీ కొంచెం నచ్చలేదండి సెకండ్ హాఫ్‌లో. చెప్పా కదా కొంచెం స్లోగా వెళ్ళింది. ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా స్లోగా అండ్ ప్రిడిక్టబుల్‌గా ఉంది. అంతకు మించి అయితే మూవీ అయితే నచ్చింది. ఇంకా మెయిన్‌గా మూవీలో మైనస్ వచ్చేసి ఏంటంటే ఏఐ వీడియోస్, ఆ సీజీ, ఆ వీఎఫ్ఎక్స్ ఇవైతే అస్సలు బాలేవండి. ఎలా ఉంటదంటే లైక్ ఏదో పెట్టాలంటే పెట్టినట్టు పెట్టింటారు మూవీలో. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అస్సలు లేవు మూవీలో. ఇంకా మూవీలో కొన్ని చోట్ల ఏఐ వీడియోస్ పెట్టింటారండి. ఆ ఏఐ వీడియోస్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఏదో ఒక ప్రాంప్ట్ తీసుకుపోయి చాట్‌జీపీటీకో ఏదానికో ఇచ్చేస్తే ఒక వీడియో జనరేట్ అయితే తీసుకొచ్చి ఎడిటింగ్‌లో ఆ వీడియోని అటాచ్ చేసినట్లుంటది. దాని మీద అసలు ఎఫర్ట్సే పెట్టలేదనిపించింది. మూవీలో ఒక టెంపుల్ ఉంటది. ఆ టెంపుల్ గూడా టెంపుల్ సెట్‌ని గూడా వాళ్ళు సీజీఐ మాదిరి చూపిస్తారు. అదైతే నాకు చాలా చిరాకొచ్చింది. అట్లీస్ట్ ఆ సెట్ అన్నా ఎయొచ్చు కదా అనిపించింది. మూవీ మొత్తానికి మైనస్ ఏదైనా ఉందంటే ఇదే. ఈ ఏఐ వీడియోస్, ఇంకా సీజీఐ, వీఎఫ్ఎక్స్, ఈవెన్ కొంచెం ఎడిటింగ్ కూడా చాలా దరిద్రంగా ఉంటది. ఈ ఎడిటింగ్ గానీ, ఇవన్నీ కొంచెం కాన్సంట్రేట్ చేసుంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఈ సీన్స్ వల్లే కొన్ని కొన్ని చోట్ల కొంచెం అలా డైవర్ట్ అయిపోతది. చిరాకొచ్చేస్తది. ఏంట్రా ఇలా ఉంది అని. అంతకు మించి అయితే మూవీ అయితే బాగుంది. ఇంకా స్టోరీ పరంగా అయితే ఏం మైనస్ లేదు మూవీలో. ఓన్లీ ఈ చెప్పారు కదండీ! ఈ సీజీఐ వర్క్స్, ఈ ప్రొడక్షన్ వాల్యూసే కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు బేసిక్‌గా మూవీలో. ఇంకా అంతే అండి. మీరు మూవీ చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్. టాటా. బాయ్.